హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయిబాబా జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం సత్యసాయిబాబా సమాధిని వెనిజులా దేశ అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. భజన మందిరంలో కుటుంబ సభ్యులతో కలిసి భజన చేస్తూ సత్యసాయిని స్తుతిస్తూ పరవశించిపోయారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయిబాబా సన్నిధిని వెనిజులా దేశ అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తొలుత వారు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు ఎమ్మెల్యే పల్లె సింధూర, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు ఆర్జే రత్నాకర్లు పుష్పగుచ్చాలు అందచేసి ఘనంగా స్వాగతం పలికారు. సత్య కుల్వంత్ మందిరంలో సత్యసాయిబాబా సమాధిని ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భజనా మందిరంలో భజనలు చేస్తూ ఆమె పరవశించిపోయారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ట్రస్ట్ ప్రతినిధులు ఆమెకు వివరించారు. వెనిజులా దేశ అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ రాక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులతో ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆలయ ఈవో భవానీ శంకర్ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో అభిషేక దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు. దేశం సుభిక్షంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీ స్వామివారిని కోరుకున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శతజ్యేవ శరదో వర్ధమాన ఇత్యపరిగమో భవతి శతమితి శతంతి సుభగాత్మనిది సుభగాత్మం అస్మి యస్మే ఓషం రగీణా వరిష్ఠిం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవులు ముగుస్తూ ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. భక్తుల రాకతో మంత్రాలయం కోలాహలంగా మారింది. వేసవి సెలవులు ముగిస్తూ ఉండటంతో కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం కిక్కిరిసింది. భక్తులు గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని శ్రీమఠం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీశైల మహాక్షేత్రంలో యోగాంధ్ర 2026 పేరిట భారీ సామూహిక యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. గంగాధర మండపం నుండి నంది మండపం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా యోగా సాధకులు యోగా ఆసనాలు వేశారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగాంధ్ర 2026 పేరిట భారీ సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, దేవస్థానం ఈవో శ్రీనివాసులు ఈ యోగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రముఖ యోగా గురువు గంధవల్ల బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాగింది. గంగాధర మండపం నుండి నంది మండపం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా యోగా సాధకులు ఒకేసారి యోగాసనాలు వేశారు. తొలుత సాధకుల చేత ఓంకార జపం, ప్రణవ ధ్యానం, సూక్ష్మ వ్యాయామాలు చేయించారు. ఆ తరువాత త్రికోణాసనం, అర్ధహలాసనం వంటి పలు యోగాసనాలతో పాటు ప్రాణాయామం అభ్యసించారు. ఈ యోగా శిక్షణ కార్యక్రమాలు ఈ నెల 20వ తేదీ వరకు దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతాయని ఆలయ ఈవో తెలిపారు. ఈ మహోత్సవంలో దేవస్థానం సిబ్బంది, స్థానికులు, శివసేవకులు భారీగా తరలివచ్చిన యాత్రికులు పాల్గొన్నారు. వాయుముద్ర పెట్టండి. చూపుడు వేలు లోపలకని దానిపైన బ్రొటన్ వేలు నొక్కిపెట్టి బ్రొటన్ వేలు ఎడ్జ్, ఉంగరపు వేలు, మధ్య వేలు కలిపి చిటికిన వేలు ఇలా ఉంచి 2 చేతులు ఇలా పెట్టుకోండి. ఖాళీగా ఉన్నప్పుడల్లా యోగా ఆసనాలు చేయకపోయినా ఇది పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉండండి. హార్ట్ వాల్వ్స్ బ్లాక్స్ తొలగిపోతూ ఉంటాయి. 3 సెకండ్లు తీసుకోండి, 3 సెకండ్లు వదిలిపెడుతూ ఉండండి. ముద్ర కంపల్సరీగా పెట్టుకోండి. చేతులు ఖాళీగా ఉంచకుండా. జస్ట్ మీకు నేర్పిస్తున్నాను అంతే. ఇప్పుడు సాధన చేసేటప్పుడు 15 నిమిషాలు చేయాలి. ఇప్పుడు 2 నిమిషాలు చేసి ఆపుతాం. ఇది భస్త్రికా ప్రాణాయామం అంటారు. లయకారుడైనటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణంలో గంగాధర మండపం నుండి నంది గుడి వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం రేపు జూన్ 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ దేవస్థానంలో మొదలైనటువంటి కార్యక్రమంలో 2వ రోజు శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి సూచనలకు అనుగుణంగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. యోగా అంటే పెద్ద మరి 1 గంట 2 గంట చేయడం అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు మనం చూసినట్టు ఒక హాఫ్ అన్ అవర్ ఏమీ టైం లేనప్పుడు కూడా 15 మినిట్స్ 20 మినిట్స్ మనం చేస్తే, ప్రతిరోజు చేస్తే అప్పుడు దాని లాభం ఉంటుంది. లేకపోతే ఈరోజు మనం స్టార్ట్ చేసాము, 1 నెల తర్వాత ఒకరోజు చేసాము, సంవత్సరానికి ఒక 3 సార్లు చేసాము, అట్లా చేస్తే దానికి లాభం లేదు. సో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకొని ప్రతిరోజు కనీసం ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ యోగా చేయండి. అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం, యోగాంధ్ర ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మహేంద్రగిరి పర్వతం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. ఒడిశా గజపతి జిల్లాలో మహేంద్రగిరి పర్వతంపై మహేంద్ర మేళా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉండటంతో భక్తజన సంద్రంగా మారింది. ఒడిశా గవర్నర్తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మహేంద్రగిరి పర్వతం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. గజపతి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన మహేంద్రగిరి పర్వతంపై 8 రోజులుగా జరుగుతున్న మహేంద్ర మేళా అంగరంగ వైభవంగా సాగుతోంది. చరిత్రలో తొలిసారిగా 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉండటంతో ఆ ప్రాంతం భక్తజన సంద్రంగా మారింది. పంచపాండవులు అరణ్యవాసం చేసిన మహేంద్రగిరిపై కేవలం శివరాత్రికి ఒక్కరోజే ఉత్సవాలు జరిగేవి. అది కూడా భక్తులు వనయాత్ర చేసుకుంటూ అక్కడి సూర్యోదయాన్ని తిలకించి కుంతీదేవి, భీముడు, పరశురాముడు దేవాలయాలను దర్శించి వెనుదిరిగేవారు. అలాంటి ఎత్తైన మహేంద్రగిరిపై ఒడిశా సర్కార్ మహాయజ్ఞం నిర్వహిస్తోంది. ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబుతో పాటు
రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి, రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జనాలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు యజ్ఞకుండం వద్ద పూజలో పాల్గొన్నారు. కుంభి ఆలయంలో గోకర్ణేశ్వర పీఠం వద్ద పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వేలాది మంది భక్తులు పర్వతంపైకి తరలి రావటం ఆనందంగా ఉందన్నారు. దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని పూజల్లో పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వలందర్ రేవులో 400 మందితో సామూహిక యోగా అభ్యసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి యోగా ఆసనాలు, ధ్యానంపై శిక్షణనిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. హెల్త్ ఈజ్ వెల్త్. ఎందుకంటే హెల్త్ కనుక పాడైందంటే వెల్త్ మొత్తం పోతుంది. కాబట్టి హెల్త్ బాగున్నప్పుడే మనం అందరూ కూడా దాన్ని కాపాడుకోవాలి. దానికి చక్కటి సాధనం యోగా. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రెస్కి చాలా గురవుతూ ఉన్నారు. అధికారులు, పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఉద్యోగానికి వెతుక్కునే యువత, తల్లిదండ్రులు, ఇంట్లో ఉండే గృహిణులు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళు కాదు వీళ్ళు కాదని అందరినీ పట్టి పీడించేది ఒక స్ట్రెస్. ఈ స్ట్రెస్ని జయించాలంటే ఒకే ఒక్క సాధనం యోగా. మరి ఈ రోజున కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం కూడా మన నర్సాపురం ప్రజలందరూ కూడా నిజంగా చాలా హ్యాపీగా నేను ఫీల్ అవ్వాలని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను అంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు మీరందరూ యోగాను ఈరోజు చేయడమే కాకుండా మరి నిరంతరం ప్రతిరోజు కూడా మీరు ఇంటి దగ్గర చేసుకుంటే కనుక
మరి మీ యొక్క ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మానసికంగా లోన్ అవుతున్నాం. మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల మరి ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇటు అధికారులు కానీ లేకపోతే ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మనం బిజీగా ఉండడం వల్ల ఈ యోగా అంటే మనం ఎవ్రీడే చేసుకుంటే కనుక కొంత ఒత్తిడికి లోనవి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతిరోజు పాటించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఇది ఈనాటి 10 గంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.